సండే స్పెషల్ గా ఉల్లిగారెలు చికెన్ గ్రేవీ చాటీస్లోకి బాగుంటది, కర్రీస్ లోకి బాగుంటది. బిర్యానీ వేసినవి పెసర పునుగులు, ఈ మినపప్పు పునుగులు, గారెలు ఆ పిండితోటి పురుగులు వేస్తున్నాం, దీనికి అర్థం అవ్వట్లేదు. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సండే బ్లాగ్ అనమాట. సండే స్పెషల్గా ఉల్లిగారెలు చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఈ చికెన్ గ్రేవీ వచ్చేసి రోటీస్లోకి బాగుంటుంది, కర్రీస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిగారెలోకి కూడా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే ఉల్లిగారెల్లోకి ఈ గ్రేవీ చేస్తున్నాను. సో చూసేసేయండి. ముందు రోజు చేసిన రోటీలు కూడా ఉన్నాయి, అందులో కూడా సూట్ అయిపోద్దని ఇలా చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్. ఇప్పుడు దీనికి ఈ గ్రేవీకి అంటే చాలా సింపుల్ గ్రేవీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ గ్రేవీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి గ్రేవీ ఎక్కువ వచ్చినట్టుగా ఎలా చేశాను అనేది చూపిస్తాను. రెడీ చేసి పెట్టుకున్నాను, చూసేస్తాను. ఇది చికెన్లో పసుపు ఉప్పు మాత్రమే వేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేయాలి. ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 4, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొంచెం గరం మసాలా, ఎక్కువగా చాలా చాలా లైట్ మైల్డ్ గరం మసాలాతోటి ఇది తీసాను. ఆల్రెడీ ముందు నిన్న ఇడ్లీ రుబ్బుకున్నప్పుడే కొంచెం గారెల పప్పు కూడా రుబ్బుకున్నాను అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇప్పుడు ఇందులో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఇప్పుడు గారెలు టపటపామని వేసేస్తాను. రెండు ఒకేసారి చేసేస్తాను అనమాట. ఒకసారి చూసేసాను. ముందైతే మసాలాలన్నీ కూడా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే కింద మసాలాలు వేస్తే అవి తొందరగా నలుగుతాయి, లేదంటే అవి బద్దలుగా ఉండిపోతాయి, అడ్డుగా అంటే ముక్కల్లా ఉండిపోతాయి. ఆ తర్వాత ఉల్లిపాయ ఆబ్వియస్లీ తొందరగా వేగిపోతుంది, అంటే నలిగిపోతుంది కాబట్టి తర్వాత ఉల్లిపాయలు వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఈ లోపల ఒక కడాయి పెట్టేసి అది వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఒక్క పిసరు ఎక్కువ, ఆబ్వియస్లీ నేను తక్కువే వేస్తాను, బట్ మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముద్దని మసాలా పేస్ట్ని ఆ వేడివేడి నూనెలో వేసేయాలి. ఇక్కడ మనకి నాటుకోడి టేస్ట్ రావాలి, ఆ ఫ్లేవర్ రావాలి అంటే మసాలా ముద్ద బాగా వేగాలండి. బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఆ మసాలా ముద్ద బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. ఆ తర్వాత గారెల పప్పులోని ఆల్రెడీ ముందు రోజు నైటే రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను గారెల పప్పు. సో అది తీసి అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, సాల్ట్ ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా బీట్ చేయాలండి, బాగా కలపాలి. ఎలా అంటే మనకి కేక్ బ్యాటర్ ఎలా కలుపుతామో అలాగే కలిపేసుకున్నాను అనమాట. ఇంకా ఈ లోపల పక్క ఉల్లి ముద్ద ఫ్రై చేస్తూనే ఈ గారెల పప్పుని అలా కలుపుతూ ఉన్నాను. గారెల పప్పు కోసం పక్కన ఆయిల్ కూడా పెట్టేశాను కళాయిలోనే. ఇంకా ఈ ముద్ద వదిలేస్తానండి మనకి అడుగంటికి పోద్ది అనమాట. అందుకనే మా పాపకి అప్పచెప్పాను పక్కన. కొంచెం తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది, వంటల్లో ఒక ఐడియా వస్తుంది అనేసి తనకి నేర్పిస్తున్నాను, ఒక్కొక్క వంట నేర్పిస్తున్నాను. ఇంకా ఓ పక్కన నేను గారెలు వేసేస్తున్నాను. ఈ ముద్ద ఎలా ఫ్రై అవ్వాలి అంటే బాగా ఆయిల్ అది వదిలేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇంతేనండి. ఆయిల్ అది వదిలేయాలి, ముద్ద అది ఫ్రై అవ్వాలి, మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇంకా అంటుకోదు అనమాట. వన్స్ అది బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి, ఇంకా అది కింద అడుగు అంటదు. ఎంత వేగినా అలాగే వేగుద్ది అనమాట. మెయిన్ ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. ఈ రెసిపీ అంటే స్టార్టింగ్లో నేను నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది అని నేను చెప్పడం మర్చిపోయాను ఇంట్రోలోని. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే బాయిలర్ కోడి, అసలు మేము తెచ్చుకుంది బాయిలర్ చికెన్ అయినా కూడా నాటు చికెన్ లాగా మంచిగా చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ట్రై చేయండి ఒకసారి. ఇంకో చూసారు కదా, ఇంకా చాలా వరకు నేను వేపానండి. తర్వాత పాప వదిలేసి వెళ్ళిపోయినా కూడా నేను కూడా చాలా వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ ఉప్పు పసుపు కలిపి ఉంచుకున్న చికెన్ని వేసేసి ఇప్పుడు అందులోనే కారం కూడా వేసేసి బాగా వాటర్ దిగేలాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వాటర్ వచ్చేంత వరకు కూడా. ఇందులో ఏంటి అంటే ఈ కర్రీకి కొంచెం దగ్గరుండి మీడియం ఫ్లేమ్ మీద వండితేనే దీనికి మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది. ఒకసారి మూత పెట్టేసుకున్నాను. అంటే
మనకి వాటర్ అది దిగాలని చెప్పాను కదా, సో మూత పెట్టేసుకున్నాను. కానీ మధ్య మధ్యలో వాటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఒక 2 times కలపాలండి. ముక్క విరగకుండా జాగ్రత్తగా కలపాలి. ఈ లోపల మా అమ్మాయితోని పని చేయిస్తానని చెప్పి పునుకులేస్తున్నావా? మొన్న వేసినవి పెసర పునుగులు, ఈ మినపప్పు పునుగులు. తిను గారెలకి పునుగులకి తేడా ఉందనుకుంటుంది. ఆ పిండితోటి గారెలు, ఆ పిండితోటి పురుగులు వేస్తున్నావు, దీనికి అర్థం అవ్వట్లేదు. పిచ్చిది వేసి కొద్దిగా తక్కువ వచ్చాయి కదా, కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెడితే బేగా లోపల వరకు ఫ్రై అవుతాయి. ఈ ప్లాట్ఫామ్ అంతా ఇప్పుడు నేను క్లీన్ చేసేస్తాను. అది సింక్లో పడేసి వాటర్ ఇప్పుడు నానుద్ది. సిరి ఆ గాలి మేము మోతానా, ఇది వాటర్లో ఇది కూడా నానబెట్టి మొత్తం ఇవన్నీ తీసి సింక్లో పడిచి నానబెట్టి నేను వచ్చి తోస్తాను. ఇప్పుడు చికెన్ కూర కొద్దిగా నేను ఏదో చేసేసి ఇదిగోటండి. వాటర్ ఆల్మోస్ట్ 80% డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటా ప్యూరీ వేస్తున్నాను. టమాటా వచ్చేసి ప్యూరీ ఒక మీడియం సైజు టమాటాలు 2 మీడియం సైజ్ టమాటాలు 2 అంటే 2 వేసాను, ఎందుకంటే ఎక్కువ పులుపు నచ్చదు ఇంట్లో వాళ్ళకి. సో అది ప్యూరీలా వేసేస్తే అది కూడా గ్రేవీలా వచ్చేస్తుంది కదా, వేసేసాను. మెయిన్ ఈ రెసిపీలో మెయిన్ ఏంటి అడ్వాంటేజ్ అంటే మసాలాలు ఎక్కువ పడవు, కానీ గ్రేవీ మాత్రం భలే వస్తుంది. అంటే మసాలా గ్రేవీ కూడా ఏం తయారు చేయము, సో టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఇంకా టమాటా కూడా బాగా మగ్గిపోద్ది, ప్యూరీయే కదా, కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మగ్గిపోద్ది కదా. మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను. స్మెల్ అది పోద్దండి, లోపల చికెన్ స్మెల్ కూడా పోద్ది, 2 times ఫ్రై చేసాం కదా. సో గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ అది వేసేసి ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనకి గ్రేవీ ఎంత కావాలో, అంటే ఆ లిక్విడ్ టెక్స్చర్ ఎంత కావాలో అంతవరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసడమే, ఉప్పు కారాలు చూసుకొని. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను అనమాట ఫ్లేవర్ కోసం. కరివేపాకు లేదండి ఇంట్లో, అందుకే కరివేపాకు వేయట్లేదు. సో కొత్తిమీర వేసేసి ఇంట్లో ఆల్రెడీ ముందు రోజు చేసిన రోటీలు ఉన్నాయి, ముందు రోజు నైట్ రోటీస్ చేశాను, ఆ రోటీలు ఉన్నాయి, అలాగే గారెలు కూడా ఉన్నాయి. ఈ రెండిటికి ఈ గ్రేవీ సెట్ అవుతుందని నేను ఇలా వండాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. యాక్చువల్లీ ఇది బ్రేక్ఫాస్ట్ అండి. సో ఇలా వచ్చింది, సూపర్గా వచ్చేసింది. ఖచ్చితంగా ఈ సండేకి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇది నేను లాస్ట్ సండే నేను ట్రై చేశాను. ఇంకా వెంటనే మా పిల్లలు కూడా కొద్దిగా వేసుకొని తినేస్తున్నారు. మా చిన్నదానికట్ట గారెలు వద్దట, పునుగులు కావాలట. సరే అనేసి పోనీ ఏదో ఒకటి మనకు అదే కదా పిండి, సరే నాన్న వేసేస్తానులే పునుగులు అని లాస్ట్ దానికి ఒక్కదానికి పునుగుల్లా వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి సేమ్ అదే ప్యాన్లోనండి కడిగేసి ఇంకెక్కువ గిన్నెలు అవ్వకుండా అదే ప్యాన్లో బీరకాయ రొయ్యలు వండుతున్నాను. చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఏం లేదు, కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకొని బాగా ఫ్రై చేశాను. ఆ తర్వాత నా దగ్గరికి ఒక గరం మసాలా పేస్ట్ ఉన్నది, మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి హోల్ గరం మసాలా కలిపి పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంది. ఆ పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత 1 kg బీరకాయలు ఆల్రెడీ ముందే కట్ చేసి ఉంచుకున్నాను, ఆ 1 kg బీరకాయలను కూడా వేసేసాను. దీనికి పెద్ద టైం కూడా పట్టదు, ఈ రెసిపీకి వండుకుంటే మాత్రం భలే కమ్మగా ఉంటుందండి. సో ఈ బీరకాయలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుంటున్నాను. ఒక్కటండి, ఏ రెసిపీ చేసినా కూడా మనం వంటని వదిలిపెట్టకూడదు. అంటే పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వెళ్ళిపోవటం, అవి కొన్ని వంటలకే సెట్ అవుతాయి ఆ ప్రాసెస్. సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయడం. కొన్ని వంటలు ఏంటంటే మనం దగ్గరుండి కొద్దిగా వండితే ఓపికగా చాలా బాగుంటుంది, రుచి అంటారు కదా చేతికి ఒక రుచి అని, అలాగే రుచి మారుద్ది అనమాట. ఇప్పుడు ఇగో బీరకాయలు సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఆయించి పెట్టుకున్న రొయ్యలండి ఇవి. అంటే రొయ్యలు బాగా వాష్ చేసేసి సిమ్ మీద వాటర్ పోయేంత వరకు ఉడకబెట్టుకున్న రొయ్యలు అనమాట. ఆ రొయ్యలు కూడా వేసేసాము. అందులోనే ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి పసుపు, కంపల్సరీ పసుపు అనేది ఎక్కువగా వాడాలి వంటల్లోని, చాలా మంచిది. వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా బాయిల్ చేస్తున్నాను, ఇంకొక 50% కుక్ అయ్యే విధంగా. ఇప్పుడు ఇలా కుక్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేస్తున్నానండి. టమాటా రొయ్యలకి కొద్దిగా ఎక్కువనే పడుద్ది,
సో అందుకనే మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకున్నాను. పులుపు ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 4 తీసుకున్నా తప్పేమీ లేదు. టమాటా ఇంకా ఈ కారానికి తగ్గట్టుగా అంటే రుచికి తగ్గట్టుగా కారం, మనం కారం ఏ లెవెల్లో తింటామో అంత కారం వేసేసి ఇంకంతేనండి. మీడియం ఫ్లేమ్ మీద ప్రతి 5 నిమిషాలకి వచ్చి కలుపుతూ దగ్గరికి ఈ విధంగా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలిపితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా 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 యమ్మీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో ఈ వేడివేడి కర్రీని ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. రోటీస్లోకి బాగుంటుంది. మనం రసం చేసుకొని రసంలో తిన్నా కూడా బాగుంటుందండి. సో అదండి ఇవాళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.